కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట టోల్ ప్లాజా వద్ద గ్రామస్తులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తత దారితీసింది. వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మరణించిన ఘటనకు నిరసనగా గుండ్లపల్లె గ్రామస్తులు ఈ ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్టేజ్ వద్ద డివైడర్, బారికేడ్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరినా టోల్ ప్లాజా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రేణుకుంట టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కారణంగా సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న స్థానిక ఎల్ఎండి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం గ్రామస్తులు ధర్నాను విరమించారు. ఇక టోల్ ప్లాజా యాజమాన్యం నిర్లక్ష్యం మాత్రమే కాకుండా సిబ్బంది ప్రవర్తనపై కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టోల్ చెల్లింపులు ఆలస్యమైన సందర్భాల్లో సిబ్బంది వాహనదారులతో గొడవలకు దిగిన ఘటనలు చోటు చేసుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. గుండ్లపల్లి స్టేజ్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ టోల్ ప్లాజా యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే డివైడర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్థానిక ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు, గుండ్లపల్లి గ్రామాల ఉప సర్పంచ్లు వంగాల సత్యనారాయణ రెడ్డి, లక్ష్మారెడ్డి, నాయకులు కాల్వ కుమరయ్య, చింతల అనిల్ కుమార్, చింతల రవి, చాడ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.